హలో హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ కూడా హ్యాపీగా. ఇది సెకండ్ సాటర్డేనా, మీకు ఫోర్త్ సాటర్డే ఏది వచ్చింది? హాలిడే వచ్చిందా? ఎంజాయ్ చేస్తున్నారా? సో నా కర్రీ అయితే మీరు ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు, ఇంకా సాంగ్ కూడా గుర్తొచ్చేసి ఉంటుంది. ఆహా ఏమి రుచి అనరామై వరచి రోజు తిన మరి మోజీ తీరది. వంకాయని ఎలా చేసినా కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వంకాయ చాలామంది కాళ్ళ నొప్పులని అంటే ఒళ్ళు నొప్పులని కూడా తినరు, బట్ తినేవాళ్ళు మాత్రం చాలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటాం కదండి. నేనైతే చాలా రోజుల తర్వాత గుత్తొంకాయ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ గుత్తొంకాయ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే. సరే, మన కర్రీ అయితే రెడీ అయిపోతూ ఉంది. ఇంకా రెడీ అవ్వలేదా అంటే నిజంగానే అవ్వలేదు కదా. ఎందుకు అనంటే ఇదంతా కూడా ఆయిల్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడే నేను మంచిగా గ్రేవీ వేసేసి అలా పెట్టేశాను మూత. మళ్ళీ కొంతసేపు అవుతే నా మూడ్ ఏమవుతుందో అని వీడియో తీసిస్తున్నాను. మీరు ఎలా చేస్తారు వంకాయ కర్రీ కామెంట్ చేయండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో ఏంటంటే యాక్చువల్గా నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నిజంగా వీడియో చేయడం అనేది చాలా టైం చూసుకొని చేయాలండి. రోజు చేసే కూరలు కూడా పెట్టాలా? అబ్బా, అసలు రోజు చేసే పనులు పెట్టాలా? అయ్యో, ఎందుకు పెడుతున్నారో ఏంటో అనేది అందరం అనుకుంటూనే ఉంటాం. బట్ నిజంగా అలా వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ డే టు డే లైఫ్ ఇవన్నీ చాలా చక్కగా వీడియోస్ తీసి పెడుతుంటే వాళ్ళకున్న పేషెన్సీ కానీ, వాళ్ళకున్న ఓర్పు కానీ, వాళ్ళ కళ కానీ గుర్తించండి. అందరం ఒకేలాగా కూరలు చేయాలని లేదు, కూర ఎప్పుడూ ఒకే టేస్ట్ రావాలని కూడా లేదు. నిజమే కదండి. అనేక రకాల ప్రజలం మనం అందరం కలిసే ఉంటున్నాము, అనేక భాషల వాళ్ళం కలిసే ఉంటున్నాము. ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మనకు తెలుసు. అంటే అనేక భాషల వాళ్ళమే కలిసి ఉంటున్నామే. మరి మనుషులకి మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అండి? అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే చాలామంది ఫీల్ అవుతున్నారు. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, బట్ నాకు కామెంట్స్ కానీ లైక్స్ కానీ చాలా తక్కువ. కోర్స్ నాకు కొంచెం నా యొక్క టేస్ట్లు వేరే వాళ్ళకి పరిచయం చేయాలని అప్పుడప్పుడే నేను చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఐడియాస్ అన్నీ చేస్తుంటే ఎన్ని కామెంట్స్ వచ్చేవో. ఓకే అండి, బాయ్ బాయ్. ఈ వంకాయ కూర నేను ఎంజాయ్ చేస్తాను. సరేనా, కలుద్దాం.